హాయ్ అండి. నేను మీ స్వరాలి. అఖండ దీపం 9వ భాగంతో మళ్ళీ మీ ముందుకొచ్చేసాను. స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ నచ్చినట్లయితే ఒక చిన్న కామెంట్ పెట్టండి. నాకు రాయాలనే ఉత్సాహం వస్తుంది. మీ ప్రోత్సాహం చాలా అమూల్యమైంది. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాము. భువనేశ్వరీదేవి తనని పిలిచి ఆ వివరాలన్నీ ఎందుకు అడిగిందో సీతమ్మకి కొంచెం అర్థమైనప్పటికీ మౌనంగా నిలబడిపోయింది. చూడు సీతమ్మ, నేను ఈ విషయాల గురించి నిన్ను అడిగినట్లు గాని, నువ్వు అన్ని విషయాలు నాకు చెప్పినట్లు గాని ఇక్కడ ఎవ్వరికీ చెప్పవద్దు. ఈ విషయం ఇక్కడితోటి మర్చిపో. ఒకవేళ ఎక్కడైనా వాగావంటే నా సంగతి నీకు తెలుసు కదా అంటూ వార్నింగ్ ఇచ్చింది భువనేశ్వరి. అలాగేనమ్మా, నేను ఎవరితోటి చెప్పను కానీ అంటూ ఏదో అడుగుదాము అనుకొని ఆగిపోయింది సీతమ్మ. ఏంటి, ఈ పెళ్లి జరుగుతుందా లేదా అని అడగాలనుకుంటున్నావా అని అడిగింది భువనేశ్వరి. పెళ్లి ఖచ్చితంగా జరిగి తీరుతుంది, కానీ అందరూ ఊహించినట్లుగా కాదు. ఏం జరుగుతుందో వెయిట్ చేయండి. ఇక నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు. చెప్పింది గుర్తుంది కదా, ఎక్కడన్నా నోరు జారావో అని మరోసారి హెచ్చరించి అక్కడి నుంచి సీతమ్మని పంపించేసింది భువనేశ్వరి. వెంటనే భువనేశ్వరీదేవి వేగంగా తన ప్లాన్ అమలు చేయడం మొదలుపెట్టింది. అన్నపూర్ణమ్మని, మాధవరావుని ఇద్దరిని తన గదిలోకి రమ్మని కబురు చేసింది భువనేశ్వరీదేవి. అప్పటి వరకు ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేయడానికి వచ్చిన ఎవ్వరికీ ఆ బంగ్లాలోకి ప్రవేశం లేదు. కానీ తమ ఇద్దరిని ఎందుకు లోపలికి రమ్మంటుందో వాళ్ళిద్దరికీ అర్థం కాలేదు. ఆలోచించుకుంటూనే అన్నపూర్ణమ్మ, మాధవరావు ఇద్దరూ భువనేశ్వరీదేవి గదిలోకి వెళ్లారు. వెళ్ళగానే నమస్తే మేడం, పిలిచారట అని అడిగింది అన్నపూర్ణ. అవును, మీతో కొంచెం మాట్లాడాలి అని అన్నది భువనేశ్వరి. ఏంటి మేడం, ఏర్పాట్లలో ఏమైనా తేడాలు వచ్చాయా? ఐటమ్స్ ఏమైనా బాలేదా? మెనూ ఏమైనా చేంజ్ చేయాలా అని వాళ్ళ ధోరణిలో వాళ్ళు అడుగుతూ వెళ్లారు మాధవరావు, అన్నపూర్ణమ్మ ఇద్దరు. కాసేపు మౌనంగా ఉండి నేను చెప్పేది వినండి. మీకు మీరే ఏమీ ఊహించుకోకండి అని అన్నది భువనేశ్వరీదేవి. భువనేశ్వరీదేవి అంత గంభీరంగా మాట్లాడేటప్పటికీ వాళ్ళిద్దరూ ఆమె ఏం చెప్పబోతుందో అని శ్రద్ధగా వినడం మొదలుపెట్టారు. మీరిద్దరూ ఇందాక ఒక విషయం గురించి మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. ఏదో హెల్త్ ప్రాబ్లం ఉంది, డబ్బులు చాలా అవసరం అనుకుంటున్నారు కదా అని అడిగింది భువనేశ్వరీదేవి. ఇప్పుడు ఆ విషయం గురించి ఆమె ఎందుకు మాట్లాడుతుందో వాళ్ళకి అర్థం కాలేదు. మౌనంగా చూస్తూ నిలబడిపోయారు. మొత్తం ఆపరేషన్కి ఎంత ఖర్చు అవుతుందని చెప్పారు అని అడిగింది భువనేశ్వరీదేవి. ఆపరేషన్ చేయించడానికి 50 లక్షలు అవుతుంది. కావాల్సిన ఆర్గాన్స్ తెప్పించడానికి మరో 20 లక్షలు. అది కూడా అమెరికాలో వైద్యం చేశారట. దానికి ఎంత ఖర్చు అవుతుందో ఊహించడానికి కూడా మాకు స్తోమత లేదు మేడం అని అన్నది అన్నపూర్ణ. నీ భర్తను కాపాడుకోవడానికి నేను ఇప్పుడు ఒక అవకాశం ఇద్దామనుకుంటున్నాను. నేను మీకు 2 కోట్ల డబ్బులు ఇస్తాను. కాకపోతే మీరు ఒక పని చెయ్యాలి అని అన్నది భువనేశ్వరీదేవి. తన భర్తను కాపాడుకునే అవకాశం ఉంది అని అనిపించడంతో అన్నపూర్ణకి చాలా ఆశగా అనిపించింది. కానీ ఆమె ఎలాంటి పని చెబుతుందో అని వాళ్ళిద్దరికీ కూడా కొంచెం భయంగానే అనిపించింది. వాళ్ళు అలా మౌనంగా ఉండిపోవడం చూసి భువనేశ్వరీదేవి తిరిగి మాట్లాడడం మొదలుపెట్టింది. మీ భయం నాకు అర్థమైంది, కానీ ఇందులో నా స్వార్థం కూడా ఉంది. దానికి మీరు ఒప్పుకుంటే నేను చెప్పిన పని చేసిన మరుక్షణం మీ చేతిలో డబ్బు పెట్టేస్తాను. మీకు నమ్మకం కలగాలంటే సగం డబ్బు ఇప్పుడే మీ చేతుల్లో పెడతాను అని అన్నది భువనేశ్వరీదేవి. అసలు అంత డబ్బులు ఇచ్చి చేసే పని ఏంటో అర్థం కాక వాళ్ళిద్దరికీ చాలా కన్ఫ్యూజన్గా అనిపించింది. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదమ్మా. మీకు సహాయం చేసేటంత గొప్పవాళ్ళం కాదు కదా. అసలు ముందు మేము ఏం చేయాలో చెప్పండి అని అడిగింది అన్నపూర్ణమ్మ. రేపు నా కొడుకు సంతోష్ పెళ్లి, మీకు తెలుసు కదా. కానీ అనుకోకుండా ఇప్పుడే ఒక విషయం తెలిసింది. పెళ్లి కూతురు సరయు జాతకంలో ఏదో దోషం ఉందట. ఆ దోషం ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పెళ్లి కొడుకు సంవత్సరంలోపే చనిపోతాడట. మా ఇళ్లలో ఇలాంటివి బాగా నమ్ముతాము. అనర్థం జరగకుండా ఉండాలి అంటే సంతోష్కి ఇంకెవరితోటైనా పెళ్లి జరగాలి. మీ అమ్మాయిని సంతోష్కిచ్చి పెళ్లి చేస్తారా అని అడిగింది భువనేశ్వరీదేవి. నా కూతురు ఇంత పెద్ద ఇంటికి కోడలవుతుంది అంటే మాకు సంతోషమే, కానీ మీరు ఏం చెప్పదలుచుకున్నారో నాకు అర్థం కావడం లేదు అని అన్నది అన్నపూర్ణ. కేవలం 1 సంవత్సరం కోసం మాత్రమే మీ అమ్మాయిని ఇంటి కోడలను చేయమని అడుగుతున్నాను. అలా అగ్రిమెంట్ రాసిస్తేనే మీ ఆపరేషన్కి కావాల్సిన డబ్బులు మొత్తం మీ చేతిలో పెడతాను. దీనికి మీరు ఒప్పుకుంటారా అని అడుగుతున్నాను అని అన్నది భువనేశ్వరీదేవి. అమ్మా, పెళ్లి కావలసిన పిల్ల పెళ్ళయి 1 సంవత్సరం వేరే అతనితో కాపురం చేసింది అని తెలిస్తే దాని భవిష్యత్తు ఏమైపోతుంది? తెలిసి తెలిసి తల్లిదండ్రులుగా దాని గొంతు ఎలా కోస్తాము అని అన్నది అన్నపూర్ణమ్మ. మీ అమ్మాయికి వచ్చే డబ్బులతో మీరు ఎలాగో ఆపరేషన్ చేయించలేరు. మీ భర్తని అలా మృత్యువుకి వదిలేయడం మీకు ఇష్టమేనా? నాకు తెలిసి ఈ ఆపరేషన్ అంతా అయ్యేటప్పటికి 1 కోటి రూపాయలు ఖర్చు అవుతుంది.
నీకు అబ్బాయి కూడా ఉన్నట్లున్నాడు కదా, అతని చదువుకు కూడా మిగతా అమౌంట్ పనికొస్తుంది. నేను కేవలం మీ అమ్మాయిని మా అబ్బాయికి భార్యగా 1 సంవత్సరం ఉండమని అడుగుతున్నాను అంతే. బాగా ఆలోచించుకోండి అని చెప్పింది భువనేశ్వరి. మీరు ఎన్నైనా చెప్పండమ్మా, దీనికి నేను ఒప్పుకోను అని అన్నాడు మాధవరావు. అన్నపూర్ణ మాత్రం అటు భర్తని కాపాడుకోవాలో ఇటు కూతురి జీవితం గురించి బాధపడాలో ఏమీ తెలియని అయోమయంలో ఉండిపోయింది. అంతలో దీనికి నేను ఒప్పుకుంటున్నాను అంటూ లోపలికి వచ్చింది మైథిలి. మైథిలి, నువ్విక్కడేం చేస్తున్నావు? నువ్విక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు వెళ్ళిపో, నేను నాన్న కాసేపట్లో వస్తాము అని అన్నది అన్నపూర్ణమ్మ. అమ్మా, నాకంతా తెలిసిపోయింది. ఇక నా దగ్గర నుంచి ఏది దాచాలని ప్రయత్నం చెయ్యొద్దు. ఇంత పెద్ద విషయాన్ని నా దగ్గర నుంచి ఎందుకు దాచిపెట్టాలనుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు నాన్నని కాపాడుకోవడం కంటే నాకు ఏది ముఖ్యం కాదు అని అన్నది మైథిలి. వెరీ గుడ్ మైథిలి, నువ్వు చాలా తెలివిగా ఆలోచిస్తున్నావు. ఈ పెళ్లి వల్ల నీకు కానీ నీ ఫ్యామిలీకి కానీ ఏ నష్టం రాకుండా చూసుకునే బాధ్యత నాది అని అన్నది భువనేశ్వరీదేవి. మైథిలి, ఇది చిన్న విషయం కాదు. పెళ్లి అంటే జీవితానికి సంబంధించిన విషయం. జీవితాంతం నిన్ను ఇంటి కోడలుగా ఉంచుకుంటాము అంటే నాకు ఏ అభ్యంతరం లేదు. కనీసం ఒక పని మనిషిగా ఇంట్లో ఉంటున్నావులే అని కూడా సంతృప్తి పడేదాన్ని. కానీ 1 సంవత్సరం తర్వాత నీ బతుకు రోడ్డు పాలు అవుతుంది. జీవితాంతం మూడులా బతకాల్సి వస్తుంది. దీనికి నేను ఎంత మాత్రం ఒప్పుకోను. ఇప్పటికిప్పుడు హఠాత్తుగా నా ఆరోగ్యం బాగోకపోతే వచ్చే సమస్య ఏమీ లేదు. నువ్వు మాత్రం దీనికి అస్సలు ఒప్పుకోవద్దు అని అన్నాడు మాధవరావు. నాన్న, నువ్వు నన్ను ఎలా పెంచావో నాకు తెలుసు. ఎన్ని కష్టాలు పడ్డావో నాకు తెలుసు. ఈ రోజు నువ్వు ఈ పరిస్థితుల్లో ఉంటే నిన్ను కాపాడుకోవడం నా బాధ్యత నాన్న. ఒకవేళ నిన్ను కాపాడుకునే అవకాశం లేకపోతే అది వేరే సంగతి. కానీ నిన్ను కాపాడుకునే అవకాశం నా చేతిలో ఉండి కూడా నిన్ను కాపాడుకోలేకపోతే ఆ బాధ నన్ను జీవితాంతం వెంటాడుతుంది. దానికంటే నా బతుకు ఏమైపోయినా పర్వాలేదు. నేను ఈ పెళ్లి చేసుకుంటాను. దయచేసి నా కోసం ఇంకేమీ అడ్డు చెప్పవద్దు అని బతిమిలాడింది మైథిలి. అన్నపూర్ణ ఎటూ చెప్పలేక ఏడుస్తూ నిలబడిపోయింది. మీరు అంతగా బాధపడడానికి ఏముంది? అయినా ఈ రోజుల్లో పెళ్లి చేసుకోవడం, విడాకులు తీసుకోవడం చాలా కామన్ అయిపోయింది. ఒకవేళ మంచి సంబంధం ఏదైనా చూసి ఆ తర్వాత మీ అమ్మాయికి దగ్గరుండి నేనే పెళ్లి చేస్తాను అని అన్నది భువనేశ్వరీదేవి. మీరన్నా హైఫై కల్చర్కి మేము ఇంకా అలవాటు పడలేదు మేడం. తాళిబంధానికి గౌరవం ఇచ్చి జీవితాంతం తాళి కట్టిన వాడనే తలుచుకుంటూ బతికే మధ్యతరగతి బతుకులు మావి. మా ఎమోషన్స్ ని క్యాష్ చేసుకోవాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని అడిగింది అన్నపూర్ణ. చూడన్నపూర్ణ, ఇందులో బలవంతం ఏమీ లేదు. మీ ఫ్యామిలీ అందరికీ ఇష్టమైతేనే, మనస్ఫూర్తిగా మీరు ఒప్పుకుంటేనే ఈ పెళ్లి జరుగుతుంది. మీరు కాదు కూడదు అనుకున్నా నాకు పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. 2 కోట్లు ఇస్తాను అంటే కళ్ళకద్దుకొని మా అబ్బాయిని చేసుకోవడానికి ఎవరో ఒక అమ్మాయి రాకపోదు. కాకపోతే మీరే చెప్పారు కదా, మీరు మధ్యతరగతి వాళ్ళు అని. మీ మీద నమ్మకంతో నేను ఈ ప్రపోజల్ మీ ముందుకు చెప్తున్నాను. ఆలోచించుకొని సమాధానం చెప్పండి. తెల్లవారితే పెళ్లి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ జరుగుతుంది. అది మీ అమ్మాయితోట లేక వేరే ఎవరితోట అనేది మీ చేతుల్లోనే ఉంది అని అన్నది భువనేశ్వరీదేవి. అమ్మా, నాన్న, మీరిద్దరు ఇంకేం ఆలోచించకండి. నేను నిర్ణయం తీసుకున్నాను. మేడం, మీరు చెప్పినట్లే ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెడతాను అని అన్నది మైథిలి. మరి మైథిలి పెళ్లి సంతోష్తో జరుగుతుందా? ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో చూద్దాము. స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక కామెంట్ చేయండి. అసలు స్టోరీలో ఏ పార్ట్ మీకు బాగా నచ్చిందో కూడా కామెంట్ చేయండి. మీరు